భారత్ సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేయడంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది పాకిస్తాన్. ఇప్పటికే ఆ దేశంలో కరువు ఛాయలు మొదలయ్యాయి. దీంతో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఐక్యరాజ్య సమితిలో మొరపెట్టుకుంది. అయితే ఆ ఒప్పందానికి కాలం చెల్లిందని, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే పాకిస్తాన్కు సింధు జలాల మీద ఎలాంటి హక్కు లేదని భారత్ స్పష్టం చేస్తుంది. దీంతో నీటి కోసం యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని బెదిరింపులకు దిగుతుంది పొరుగు దేశం. అయితే భారత్ పట్టించుకోకపోవడంతో సింధు నాగరికతకు అసలైన వారసులం తామే అంటూ కొత్త చరిత్ర పాఠాలను వినిపిస్తుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్స్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే సుక్కూర్ బ్యారేజ్ పరిధిలో నీటి మట్టాలు ప్రమాదకరంగా పడిపోయింది. పాకిస్తాన్లోనే అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థలో ఒకటైన ఈ బ్యారేజ్పై కోట్లాది మంది జీవనాధారం ఆధారపడి ఉంది. కాలువల్లో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోవడంతో అక్కడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగు పనులు ప్రారంభించలేక చేతులెత్తేస్తున్నారు. ఇక నీటి కొరత పాకిస్తాన్లోని ప్రావిన్స్ల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తమకు రావాల్సిన నీటిని పంజాబ్ అక్రమంగా వినియోగిస్తోందని సింధ్ ఆరోపిస్తోంది. దిగువ ప్రాంతమైన సింధ్కి మాత్రం తగినంత నీటిని విడుదల చేయటం లేదని అక్కడి నేతలు మండిపడుతున్నారు. సింధు నదీ జలాలకు సంబంధించి 1960లో పాకిస్తాన్తో కుదిరిన ఒప్పందాన్ని భారత్ ఇటీవల నిలిపివేయటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 2025 ఏప్రిల్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ప్రోత్సాహిత సరిహద్దు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించే వరకు సింధ్ జలాల ఒప్పందం పునరుద్ధరణ ఉండదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం సింధు నదీ పరివాహక ప్రాంతంలోని సుమారు 80% నీటి వినియోగ హక్కులు పాకిస్తాన్కు ఉన్నాయి. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ నదీ వ్యవస్థ అత్యంత కీలకంగా మారింది. నీటి ప్రవాహంలో అంతరాయం కలిగితే లక్షలాది మంది జీవనాధారాలు దెబ్బతింటాయని పాకిస్తాన్ ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్లో ప్రస్తుతం తీవ్ర నీటి కొరత నెలకొంది. ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో దాదాపు 3వ వంతు జనాభా నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సింధ్ సాగునీటి శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం నార్త్ వెస్ట్ కాలువలో 64.1% నీటి లోటు ఉంది. రైస్ కాలువలో 38%, దాదు కాలువలో 82% వరకు నీటి కొరత నమోదైంది. సుకూర్ బ్యారేజీలో నీటి మట్టాలు నిరంతరం తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతర్గత నీటి పంపిణీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమవుతోందని, దీనివల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింధు జలాల ఒప్పంద ఉల్లంఘనలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ కోరింది. చెనాబ్ నదీ జలాలను మళ్లించేలా చేపట్టిన ప్రాజెక్టు అంతర్జాతీయ బాధ్యతలకు విరుద్ధమని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే పాకిస్తాన్ వాదనలను భారత్ తిప్పికొట్టింది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశానికి స్నేహపూర్వక సంబంధాల ప్రాతిపదికన కుదిరిన ఒప్పందాల ద్వారా ప్రయోజనాలను పొందటానికి అర్హత లేదని స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందంపై తమ వైఖరి అత్యంత స్పష్టంగా ఉందని భారత శాశ్వత కమిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్ సమితి వేదికపై తెలిపారు. అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే పాక్ ప్రయత్నాలను ఆమె ఎండగట్టారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ సహకార ఫలాలను డిమాండ్ చేయటం ఆ దేశ అవివేకానికి నిదర్శనమన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఎంతమాత్రం సరిపోదని చెప్పారు. కాలం మారిందని, అలాగే ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రెండు 2028 జూన్ నాటికి పాకిస్తాన్కు సింధు నదీ జలాలను పూర్తిగా నిలిపివేయొచ్చని భారత జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చెప్పినట్టు వచ్చిన వార్తలు పాకిస్తాన్ ఆందోళనకు గురిచేశాయి. దీంతో భారత్ను బెదిరించే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్. తమ నీటి భద్రతకు ముప్పు వాటిల్లిందని భావిస్తే భారత్పై యుద్ధానికి కూడా వెనకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. నీటి అంశం తమ దేశ జాతీయ భద్రతలో కీలక భాగమని పేర్కొన్నారు.
గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా ఇలాగే పిచ్చి కూతురు కూశారు. భారత్ సింధు నదిపై ఆనకట్టను నిర్మిస్తే దాన్ని 10 క్షిపణులతో నాశనం చేస్తామని హెచ్చరించారు. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని అన్నారు. తమది ఒక అణ్వస్త్ర దేశమని, తాము పతనమవుతామని అనిపిస్తే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరించారు మునీర్. మరోవైపు సింధు నది జలాల కోసం చరిత్రను కూడా వాడుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. క్రీస్తు శకం 712లో మొహమ్మద్ బిన్ ఖాసిం జరిపిన సింధ్ విజయంతోనే తమ చరిత్ర మొదలైందని ఏళ్ల తరబడి విద్యార్థులకు బోధించిన పొరుగుదేశం ఇప్పుడు సింధులోయ నాగరికతను ముందుకు తెస్తోంది. మొహంజదారో, హరప్ప, తక్షశిల, గాంధార వంటి ప్రాచీన వారసత్వ కేంద్రాలను ప్రచారం చేస్తోంది. ఈ ప్రాంతాలు తమ దేశంలో ఉన్నందున సింధు నాగరికతకు తామే నిజమైన వారసులమని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ గొప్పగా చెప్పుకుంటున్నారు. సింధు నదిపై పాకిస్తాన్కు చారిత్రక హక్కు ఉందని అంటున్నారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ఎన్నడూ లేని విధంగా సింధు నాగరికత ప్రాంతాలకు ప్రాముఖ్యతనిస్తోంది. మొహంజదారోలో కొత్త తవ్వకాలను చేపట్టింది. తక్షశిల, గాంధార, మెహర్గఢ్ వంటి ప్రాచీన ప్రదేశాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తోంది.